ప్రతి మనిషి కూడా శ్రామికుడేనండి. మరి ఈనాటి ఈ శ్రామికుల దినోత్సవం రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని అందించిన శెట్టి సాంబయ్య గారికి, అలాగే ఈ నృత్య రూపకాన్ని అందించినటువంటి వలీ గారికి, వారి బృందానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. వలీ గారి బృందం అందరూ ప్రతి టీంలో ఉన్న ప్రతి మెంబర్కి కూడా శాలువాతో చిన్న చిరు సత్కారం జరుగుతుంది. రవికుమార్, ఆవుల మంద శివాజీ, లతాశ్రీ మేకప్ ఆర్టిస్ట్ కూడా ఆమె, మంచి నటి. ఇది ఉంది ఒకటి. ఓకే, అలాగే హంగామా రాజుకి నాగేశ్వరరావు గారు చెప్తారు. చెప్పండి సార్. తర్వాత అన్నపురెడ్డి ఈశ్వర్ రెడ్డి, ఇంకా ఉన్నాయా? చాలా వాళ్ళు లేవా? తాజ్, తాజ్, అర్జున్, అర్జున్, సాంబయ్య, శాలు 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 ఒకటి, కుర్రాడు రాజేంద్ర ప్రసాద్ గారికి, గ్రూప్ ఫోటో ఇంకెవరైనా ఉన్నారా? అందరూ అయిపోయారు. ఎవరు? నువ్వా? కొల్లూరు శివప్రసాద్ గారు ఈ బృందం లీడర్ కమలకంటి వలీ గారికి చిరు సత్కారం. కొల్లూరు శివప్రసాద్ గారు ప్రముఖ గాయకుడు, నటుడు. గ్రూప్ ఫోటో దిగుతుడు కానీ ఉండండి. వంగాల వీరబ్రహ్మాచారి గారు కూడా తన అభిమానాన్ని వలీ గారి మీద చాటుకుంటున్నారు. సాంబయ్య కూడా కొల్లూరు శివప్రసాద్ గారు కూడా ఇప్పుడు ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నటువంటి మా సహానటుడు వలి మంచి డ్యాన్సరే కాదు, మహానటుడు. అన్ని నాటకాల్లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చినాను. ఉత్తమ నటుడుగా ఎన్నికైనటువంటి మహానటుడు. ఒకటి చూడండి, ఈ నటుడిలో ఎక్కడన్నా కానీ బాధ కానీ ఏమైనా కనపడుతుందో ఒకసారి చూడండి. నటుడు ఇప్పుడు ఈయన చాలా బాధలో ఉన్నారు, ఎవరికి తెలియదు, చెప్పకూడదు. నేను ఇంత బాధలో ఉండి కూడా మీకు ఇంత ప్రోత్సాహమైనటువంటి అద్భుతమైన మేడే నృత్య రూపకం చూపించాడంటే మహానటుడే కాదన్నా. నటుడు ఎప్పుడు నటనలోనే జీవిస్తూ ఉంటాడు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రేక్షక దేవుళ్ళైన మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మన శెట్టి సాంబయ్య గారికి, తదితర బృందానికి కూడా మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ, వలీ గారికి
మన తూములూరు రాజేంద్ర ప్రసాద్ గారికి సాంబయ్య, మన థామస్ గారు వారికి శాలువాతో వారిని సత్కరిస్తున్నారు. వలీ గారికి, వలీ గారి మిత్ర బృందానికి ధన్యవాదాలండి. ఇంత చక్కటి ప్రదర్శించేందుకు మిమ్మల్ని విసిగించకూడదు కానీ చెప్పాలని చెప్పడం కాదు. వలీ గారు నిజమైన కార్మికుడు. ఈ మేడే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే వారికి మెనీ 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 థ్యాంక్స్ చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్రేక్షక దేవుళ్లకు ఒక్క అర నిమిషం. మనకు ఉన్నటువంటి ఈ 2 టౌన్లో ఒక గొప్ప వేదిక ఇది. అయితే ఇక్కడ వేదిక మాత్రం ఈ డయాసు నాటకాలకు కానీ ఆర్కెస్ట్రా చేసే వాళ్ళకు కూడా ఇది చాలదు. ఇక్కడ తబలిస్టులు కూర్చుని ఉంటే వాళ్ళని తొక్కుకుంటూ పోతుంటారు. కాబట్టి ఈ వేదిక సరైనటువంటి కొలతలతో లేదు. ఇది కనుక నిర్మిస్తే మాత్రం మన 2 టౌన్లో అద్భుతమైన కళా ప్రదర్శనలు ఈ వేదిక మీద జరుగుతాయి. కాబట్టి అందరూ ఈ వేదిక గురించి ఆలోచించవలసిందిగా మరొకసారి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కార్యనిర్వాహక వర్గానికి ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు. తదుపరి కొనసాగించవలసిందిగా. నెక్స్ట్ మన పాటల కార్యక్రమం మరలా కొనసాగుతుందండి. గోవులు గోపన్న చిత్రం నుంచి సోలో సాంగ్ పాడటానికి మన శెట్టి థామస్ గారు ముందుకు వస్తున్నారు. దివ్యశ్రీ మెలోడీస్ సీజన్ 6 కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇంకా పాటలు ఉన్నాయండి, కార్యక్రమం ఇంకా చాలా ఉంది. అందరూ ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. గోవుల గోపన్న ఈ చిత్రం నుంచి వినరా వినరా నరుడా అంటూ మన గుంటూరు ఘంటసాలగా పేరుగాంచిన శ్రీ శెట్టి థామస్ గారు పాడబోతున్నారు. గాయని మనులు, గాయకులు అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మంచి పాటలు ఉన్నాయండి. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి గాయని మనులు, గాయకులు అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. హలో, మళ్ళీ పెట్టండి. ఓకే, సౌండ్ పెట్టండి కదా, సౌండ్. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. కల్లా కపటం ఎరుగని గంగి గోవును నేను, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను. పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను. పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను. పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా.
గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా వయసుడికిన నాడు నన్ను కటికవాణి పాలు చేస్తే వయసుడికిన నాడు నన్ను కటికవాణి పాలు చేస్తే ఉసురుగోలు పోయి మీకే ఉపయోగిస్తున్నాను వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా నా బిడ్డలు భూమి చీల్చి దుక్కు దున్నుతున్నవోయ్ నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయ్ నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయ్ నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయ్ నా వల్లే డంకాలకు నాదం పుట్టించునోయి వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఆనాటి మధురమైన పాట అంతే మధురంగా ఆలపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బిల్లా అశోక్ గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలండి. బిల్లా అశోక్ గారు. సో నెక్స్ట్ హైమా గారిని అండ్ శెట్టి సాంబయ్య గారిని ఆహ్వానిస్తున్నాము. మావి చిగురు తినగానే అంటూ సీతామహాలక్ష్మి సినిమా నుంచి పాడటానికి మన ముందుకు వస్తున్నారు. మౌలారి గారు ఒక 100 రూపాయలు థామస్ గారికి ఇచ్చారండి. మరి వారిని వారి కుటుంబాన్ని సర్వదా వేళ ఆ సర్వేశ్వరుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాం సార్. ఏమండి, చిన్న విషయం అండి. మా సిస్టర్ గారితో వాళ్ళ నాకు భయం అంటే ఆమె బాగా అంటుంది. ఏరే ఉద్దేశం గారు చూడండి అంటాం. నెక్స్ట్ మామి చిగురు తినగానే కోయిల పలికినా కోయిల గొంతు వినగానే మామి చిగురు తొడిగేనా ఏమో ఏమౌనో గాని ఆమని ఈవని కోయిల పలికేనా కోయిల పలికేనా తొమ్మెరతో సయ్యాటల తొమ్మెరతో సయ్యాటల వెన్నెలే కాదు వయలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు వన్నెలే కాదు వయలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు ఏమో ఎవ్వరివో గాని గడసరి మామి చిగురు తినగానే కోయిల పలికేనా కోయిల పలికేనా
ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల ఉయ్యాల జంపాల జంపాల ఉయ్యాల ఒకరి పెదవి డివిటీలో వేరొకరి కన్నులు డివిటీలో ఒకరి పెదవి పగడాలు వేరొకరి కన్నులు డివిటీలో పులకరింతలో మామి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా ఏమో ఏమౌనో గాని ఆమని ఈవని కోవిల పలికేనా కోవిల పలికేనా. థ్యాంక్ యూ సార్ ఇద్దరు నిజంగానే చాలా బాగా పాడారు హైమ గారు అండ్ సాంబయ్య గారు. నెక్స్ట్ మా సీనియర్ యంగ్ హీరో గారు వస్తున్నారండి, మన మిరియాల ప్రసాద్ గారు. సిరిమల్లె సొగసు అంటూ అంజుస్వామితో పాడటానికి వస్తున్నారు. అంజుస్వామి గారు పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం నుంచి. అది కాదు, ఇది మీది, అది మీదే. ఇదేనా? సిరిమల్లె సొగసు దావెల్లి వెలుగు నీలోనే చూశానులే. సిరిమల్లె సొగసు దావెల్లి వెలుగు నీలోనే చూశానులే. పానుపు మురిసింది మనదంత చూసి, వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి. పానుపు మురిసింది మనదంత చూసి, వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి. పలచిన ప్రియుని కలసిన వేళ, పలచిన ప్రియుని కలసిన వేళ, తను అంత పులకింతలే. సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూశానులే.
కలిమి నిలవాలి కలకాలము సిరిమల్లె సొగసోదా వెళ్ళి వెలుగు నీలోనే చూశానులే సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు ఈ రేయి కోసమే ఓ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్, ఇద్దరు చాలా అద్భుతంగా పాడారు. నెక్స్ట్ మన రాసంశెట్టి నరసింహ